గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం యొక్క అర్థం. గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరం అని మహిమాన్వితమైనది. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లే. మంత్రంలోని ప్రతి పదానికి అర్థం ఇప్పుడు చూద్దాం. ఓం అంటే పరమేశ్వరుడు, సర్వరక్షకుడు. భూ అంటే సత్స్వరూపుడు, ఉనికి గలవాడు. భువః అంటే చిత్స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. స్వః అంటే ఆనంద స్వరూపుడు, దుఃఖరహితుడు. తత్ అంటే అట్టి సచ్చిదానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు. సవితుః అంటే ఈ సృష్టికర్త. వరేణ్యం అంటే సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు. భర్గః అంటే శుద్ధ స్వరూపుడు, పాపరహితుడు. దేవస్యః అంటే అట్టి అనేక దివ్య గుణములు కలిగిన దేవుడి యొక్క దివ్య స్వరూపం. ధీమహి అంటే హృదయాంతరాల్లో ఆత్మలో ఏకమై. యహ అంటే ఆ పరమేశ్వరుడు. నహ దేహ అంటే మా బుద్ధులను. ప్రచోదయాత్ అంటే సత్కర్మల యందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొందు సమర్థం చేయుగాక. చతుర్వింశతి గాయత్రి. తత్ అంటే విఘ్నేశ్వరుడు. స అంటే నరసింహస్వామి. వి అంటే మహావిష్ణువు. తుహు అంటే శివుడు. వ అంటే శ్రీకృష్ణుడు. రే అంటే రాధాదేవి. న్యం అంటే శ్రీ మహాలక్ష్మి. భ అంటే అగ్నిదేవుడు. ర్గః అంటే ఇంద్రుడు. ధే అంటే సరస్వతీదేవి. వ అంటే దుర్గాదేవి. స్య అంటే ఆంజనేయ స్వామి. ధి అంటే భూదేవి. మ అంటే సూర్య భగవానుడు. హి అంటే శ్రీరాముడు. ధి అంటే సీతాదేవి. యో అంటే చంద్రుడు. యో అంటే యముడు. నహ అంటే బ్రహ్మ. ప్ర అంటే వరుణుడు. చో అంటే శ్రీమన్నారాయణుడు. ద అంటే హయగ్రీవుడు. యా అంటే హంసదేవత. త్ అంటే తులసీమాత. మన హిందూ ధర్మంలో గాయత్రి మంత్రానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిరోజు ఈ మంత్రాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు జపించడం వల్ల మనిషికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. మన హిందూ ధర్మంలో గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనది మరియు మహిమగల మంత్రమైనదిగా నిలిచింది. గాయత్రి మంత్రం సంస్కృతంలో కూడా లెక్కించబడి ఉంది. గాయత్రీ దేవిని వేదాలకు తల్లి అని కూడా అంటారు. గాయత్రి మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని మన హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మంత్రాన్ని అన్ని వేళలా పఠించవచ్చు. గాయత్రి మంత్రాన్ని పారాయణం చేస్తే కలిగే అద్భుతమైన ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో విజయం, ఆనందం లభిస్తాయి. మన మనస్సును మంచి మార్గం వైపు నడిపిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. మన నాడీ వ్యవస్థ, శ్వాస పనితీరు మెరుగవుతుంది. మనసుపై పడే ఒత్తిడి, ఆందోళనను చక్కగా తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దుఃఖ బాధలు, దారిద్ర్యం, పాపం దరిచేరవు. శత్రు బాధలు నశించడానికి, పనిలో విజయం, వృత్తిలో పురోగతి, నవగ్రహ దోషాలు తొలగిపోవడానికి, ఇంకా సంతానం కోసం కూడా గాయత్రి మంత్రాన్ని చక్కగా జపిస్తారు.